నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ కాంటెక్స్ట్లో చూచినట్లయితే యేసు ప్రభు ఈ లోకములో ఉండి ఆయన సరి అయిన మార్గములను, సన్మార్గమును గూర్చి వీరందరూ కూడా రక్షింపబడిన వారై నిత్య జీవమునకు వారసులగుటకు వారికి అవసరమైన మార్గములను బోధిస్తూ ఉండగా మనుషులందరూ కూడా ఎంతో తండోపతండములుగా ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. కాలినడకను ప్రయాణం చేస్తూ వచ్చేవారు. భోజన సమయం అయినప్పటికీ కూడా వారు ఏమీ భోజన పానాల గురించి ఆలోచించకుండా యేసుప్రభు మాటలంత ఆసక్తిగా వినేవారు. అంటే యేసుప్రభు మాటలలో ఎంత మాధుర్యం ఉన్నదో నీవు గమనించవలెను. ఆ మధురమైన ఆ మాటలు వినడానికి ప్రజలు వచ్చి రేయింబవలు కూడా ఆ మాటలు వింటూ ఆనందముగా యేసు ప్రభువుతోని తమ జీవితాలను గడపడానికి ఇష్టపడేవారు. అట్లా వచ్చిన ఆ జనాలను చూసి యేసు ప్రభువు ఏం చేశారటండి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీవు కూడా చాలా పర్యాయములు అనుకుంటూ ఉంటావు, నాకు సలహా చెప్పేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా పక్షమున ఏ మనుషులు లేరు అని నీవు అనుకుంటూ ఉన్నావు. నీ పక్షమున నీ దేవాది దేవుడు ఉన్నారు. ఎప్పుడు ఉంటారు అంటే, నీవు దేవుని సంగతుల విషయమై దేవుని కొరకు నీవు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నావో అంత దగ్గరగా దేవాది దేవుడు నీ పక్షాన ఉంటారు. ఎందుకు అంటే యేసు ప్రభు ఇక్కడ వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడినట్లుగా ఈ కాంటెక్స్ట్లో తెలుస్తూ ఉంది నేస్తమా. కానీ వారికి ఏముంది? ఆసక్తి ఉంది, దేవుని పట్ల ఆసక్తి ఉంది, దేవుని మాటలు వినాలనే ఆ ఇష్టత వారికి ఉండింది. నువ్వు కూడా దేవుని కార్యములపై, దేవుని సంగతులపై ఆసక్తిని కలిగి నీవు ప్రయాణము చెయ్యి. నీ పక్షాన ఎవరుండినా లేకపోయినా, నీకు ఏ స్థితి సరి అయిన స్థితి లేకపోయినా దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే అందరికంటే నిన్ను ఉన్నతమైన స్థితి అందు దేవాది దేవుడు నిలువబెడతారు. ఉన్నతమైన ఆశీర్వాదములతో నిన్ను ఆయన జీవింపచేస్తారు. కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు గనుక వారిపై కనికరపడిన దేవాది దేవుడు నీపై కూడా కనికరపడి నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని కార్యముల యందు, దేవుని సంగతుల యందు నీవు ఉన్నతమైన ఆసక్తితో జీవించు. ఆయనతో జీవించడానికి, ఆయనతో గడపడానికి, ఆయన సంగతుల కొరకు తాపత్రయపడుతూ ప్రయత్నము చేస్తూ ఆయనకిష్టమైన వానిగా జీవించడానికి నీవు కోరుకో. అట్లా చేయగలిగినట్లయితే ఆయన కనికరము నీపై ఉంచి నీ జీవితంలో ఉన్నతమైన స్థితిని దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అంతేకాకుండా నిత్య జీవము అనేది మహాభాగ్యమును నీకు ఆయన ప్రసాదిస్తారు. కాబట్టి దేవుడు తన ఆశీర్వాదములతో నింపి నిన్ను జీవింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. మీ బిడ్డ జీవితంలో ఉన్న చింతలన్నిటినీ తొలగించి నాయన, ఎవరూ లేరని నాయన వేదన చెందుతూ ఉండగా బిడ్డపై మీరు కనికరపడి మీ కృపను ప్రసాదించి నాయన మీ వాత్సల్యతతో ఆదరించి మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంటున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మహిమ కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.